చూసుకుంటే ఆలేరు నుంచి ఇంకో బీఆర్ఎస్ లీడర్ నెక్స్ట్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు భిక్షమయ్య గౌడ్ గారు. ఆయన కేటీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. మేబీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందని ఇప్పుడు నేనేం చెప్పను. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నన్ను కాదని ఇంకొకరికి టికెట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 2001 నుంచి పార్టీలో పనిచేసినాను, పదవి ఆశించి పని చేయలేదు. మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసినాను. కేసీఆర్ గారు మా అధినేతగా ఏ జిల్లాలో డ్యూటీ వేసినా ఆ జిల్లాకి వెళ్ళి 20 రోజుల 25 రోజుల ఉండి పనిచేసినాను. అక్కడే ఏది ఒక గది అద్దెకు తీసుకొని అక్కడే ఉంటూ మాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ పనిచేసినాం. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాము, బాష్పవాయువులు ఎదుర్కొన్నాము, కేసుల పాలైనాము, కోర్టు చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఉద్యమంలో మాకు కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు కానీ, లేకపోతే ఆ పార్టీలో ఉన్న మాకంటే సీనియర్ నాయకులు ఎవరున్నా మాకు ఆ గౌరవాన్ని ఇచ్చినారు, మాకు ఆ గుర్తింపు ఇచ్చినారు. మొదటి నుంచి కూడా నాకు మంచి అవకాశాలు కల్పించినారు. సో నేను ఎక్కడ కూడా తప్పులు చేయలేదు, పార్టీలో ఎక్కడ తప్పులు చేయలేదు. పార్టీకి మరక అంటే విధంగా ఏ పని కూడా చేయలేదు, ఏ పని కూడా చేయలేదు. కేసీఆర్ గారు నన్ను నా బిడ్డ అని చెప్పుకుంటారు. అంటే నేను తప్పు చేసి ఉంటే నన్ను ఎందుకు అట్లా అంటారు? ఆ మాట సంబోధించారు కదా సభా వేదికల మీద. నా బిడ్డ సునీత అని చెప్పుకున్నారు. అంటే ఆయన మాట నిలబెట్టుకోవడానికి, ఆయన వారసురాలుగా నేను ఒక తప్పు చేయొద్దనే సంకల్పంతో పనిచేసిన.